యేసు తన శిలువ మోసుకొని కపాల స్థలమన్న చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయము, కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు, నేను వ్రాసినదేమో వ్రాసి నేను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రమును తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడి ఉన్నది. వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అది దానికోసము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. వారు నా వస్త్రమును తమలో పంచుకొని నా అంగీ కోసమును చీట్లు వేసిరి అన్ను లేఖనము నెరవేరినట్లు జరిగెను. అందుకే సైనికులు ఇలా చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండ్రి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని నేను చిరకతో నిండియున్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజీ చిరకను నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. యోహాను 19వ అధ్యాయము నుండి కొన్ని వచనములు.